హాయ్ మామ బ్రోస్, మళ్ళీ వచ్చాను. మనల్ని ఒక రిసెప్షన్కి ఇన్వైట్ చేశారు. సో వెళ్తా ఉన్నాం. ఈ వీడియోలో దారిలో కనపడే వాటి గురించి మాట్లాడుకుంటూ వెస్ట్ సైడ్ అండి. ఈ వెస్ట్ సైడ్లో కాస్ట్ ఆఫ్ క్లాతింగ్ ఉంటుంది, కానీ క్లాత్స్ బాగుంటాయి. జూడియో ఈజ్ ద బెస్ట్ ఫర్ అస్, ఫర్ ద చీపెస్ట్ అండ్ స్టైలిష్ ఆల్సో. బాగా మంచిగా ఉంటాయి మనకి. సో ఇది ఐ విల్ ప్రిఫర్ జూడియో. సో ఇప్పుడు మనం డిన్నర్కి వెళ్తున్నాం. ఓకే, ఈ ఫ్లైఓవర్ వచ్చిందండి. ఈ ఫ్లైఓవర్ గురించి చెప్పాలండి. ఈ ఫ్లైఓవర్ వేసిన దాకా చాలా ట్రాఫిక్ అనేది కంట్రోల్ లేదండి. కింద ముత్కూరు గేట్ నుంచి మాగుంట్ల వెటికి పోయేది కానీ, మద్రాస్ బస్ స్టాండ్ పోయేది కానీ చాలా కంట్రోల్ అయింది ట్రాఫిక్. సో ఇదే అండి ముత్కూరు బస్ స్టాండ్ సెంటర్ అనమాట. మెయిన్ అటు పోవడానికి ఇటు రావడానికి అన్నిటికీ సెంటరు. సో జనం ఇక్కడి నుంచి నేను స్కాన్ చేస్తే ఆడ మాకు పోలీసులు కనపడ్డారు. సో మేము సైడ్ వెళ్ళిపోయాం అనమాట. ఆడ ఆల్రెడీ పట్టుకొని పోలీసు సార్లు ఆల్రెడీ ఈ వీకెండ్ కదండి. సో ఫైన్స్ గిన్స్ అన్ని ఇలా అవుతున్నారు. మేము సైడ్ సల్లంగా ఇటు నుంచి వచ్చేసాము. సో తప్పించుకున్నాం అన్నమాట. జరంతా తప్పింది. సో ఇప్పుడు వెళ్ళేది మనం జీపీఆర్ కళ్యాణ మండపం అండి. ఈ కళ్యాణ మండపం గురించి చెప్పాలండి. ఈ కళ్యాణ మండపంకి పార్కింగ్ అనేది చాలా కష్టము. అందులో ఈ ఫ్లైఓవర్ పడ్డాక ఇంకా కష్టం అయిపోయింది. చూడండి ట్రాఫిక్. మేము సైడ్ బైక్ పెట్టేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోయామండి కొద్ది దూరం. సో ఎంట్రన్స్ కాగానే ఈ ఐడియల్స్, గణేష్ ఐడియల్స్ కానీ, ఆంజనేయ స్వామి ఐడియల్ కానీ ఎంత వైబ్ ఇస్తాయంటే అంత వైబ్ ఇస్తాయండి. ఏదన్నా కార్యక్రమము వినాయక చవితితో స్టార్ట్ చేయాలి. సో ఎంట్రన్స్లో చూడండి మంచిగా వైబింగ్ పెట్టారు. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం అండి పైకి. చూడండి ఎంట్రన్స్ కాగానే స్నాక్స్ అండి. అబ్బాబ్బా, అది వడ వచ్చి చికెన్ లోపల చికెన్ వేసి మళ్ళీ వడతో కలిపిన జట్టు చేశారండి. సో వడ ఈజ్ సో నైస్ అండి. ఆకుమాంచారు వెనకాల నుంచి వస్తుంది చూడండి. అలా తీసుకోండి సార్, నాన్ వెజ్ సార్ అయ్యి అంటుంది. మనకి వద్దులేమ్మా, కెమెరామ్యాన్ని ఫోకస్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ గమనించి మనం ఫోకస్ చేశారండి. సో ఇది ఇప్పుడు ఫుడ్కి వచ్చేసాము. ఫుడ్ గురించి అండి, నెల్లూరు ఫుడ్ అసలు ఎవరు ఏ పెళ్ళైనా జరిగితే మినిమం ఆ పెళ్ళికి ఖర్చు అయ్యేది 90% ఆఫ్ అమౌంట్ పెళ్ళికి ఫుడ్ వల్ల ఖర్చు అవుతుందండి. ఏంటంటే మా వాళ్ళకి చాలా ప్రెస్టేజ్లు అండి. ఫుడ్ అనేది బయట వాళ్ళు వచ్చినప్పుడు ఫుడ్ ప్లేట్ నిండా కనపడాలా, ఒక 25 వెరైటీస్ పైన ఉండాలండి. అది నాన్ వెజ్ అయినా సరే, వెజ్ అయినా సరే, టిఫిన్స్ అయినా సరే. అసలుకి అది వేసుకొని తింటుంటే ఉంటాయండి. ఇది అందులో ఆర్ఆర్ క్యాంటీన్ వాళ్ళదండి. వాళ్ళు చాలా వెరైటీస్ పెడతారు, ఫుడ్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం చూపిస్తాను చూడండి. మటన్ బిర్యానీ అసలు భలే వెత్తగా ఉండిందండి. ఆమ్లెట్స్ కానీ, రొయ్యలు కానీ, చేపలు కానీ, వడ, స్వీట్స్ అలాగా మళ్ళీ దారిలో వాళ్ళే సర్వ్ చేస్తున్నారండి. ఇంకా చిన్న సోప్ చూసారండి ఎన్ని ఐటమ్స్ ఉంటాయో మా ప్లేట్లో. సో ఇదండి నెల్లూరు వారి భోజనాలు స్పెషాలిటీ. కానీ వెడ్డింగ్స్ ఏదైనా నెల్లూరు వారి ఉంటే ఖచ్చితంగా అటెండ్ కండి. సో యూ విల్ హ్యావ్ ద బెటర్ ఫుడ్ అండ్ బెటర్ టేస్ట్. లైక్, షేర్.